గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చేస్తుంది. ఎన్డీఏ కూటమి ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది. ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత, నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు, దయచేసి వినండి, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి పనిచేయడం, వీటన్నిటి నేపథ్యంలో ప్రజలకి తెలియాలి, ప్రజలకు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలియాలి. ఏ రకంగా ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన ప్రజల్ని మభ్య పెట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టడానికి, అమాయకమైన దళితుల్ని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఎలా పన్నాగం పన్నుతున్నారని చెప్పడానికి ఈ రోజు మీ అందరి దగ్గరికి వచ్చాను. నువ్వు వచ్చి రోడ్డు మీద కూర్చొని దాన్ని స్టేట్ వైడ్ ఇష్యూ చేయడానికి ఎక్కడికి నుంచో నాయకులు తీసుకొచ్చి నువ్వు కూర్చోబెడతావా? ఎంపీ వస్తాడా? కరుణాకర్ రెడ్డి వచ్చి కూర్చుంటాడా? నిజాలు తెలిసిన తర్వాత ఈ రోజు ఎవరు మాట్లాడితే అంబేద్కర్ గారి మీద ఈ రోజు వచ్చేసిందా అంటే వీళ్ళకి ఎంత గౌరవం? తగలెట్టేసేది వాళ్ళే, పోలీసులకి ఫోన్ చేసేది వాళ్ళే, ఫోటోలు తీసుకొని ప్రచారాలు చేసుకునేది వాళ్ళే, ధర్నాలు చేసేది వాళ్ళే, స్టేట్ వైడ్ పిలుపులు ఇచ్చేది వాళ్ళే, దళిత సంఘాలు రెచ్చగొట్టేది వాళ్ళే. తీరా అన్ని చేసిన తర్వాత నాకేమి సంబంధం లేదని పక్కన కూర్చుంటే ఊరుకుంటారా? సిస్టమ్ ఊరుకుంటుందా? రాజకీయ ముసుగులో నేరస్తులు చాలా మంది మన మధ్యలోనే ఉన్నారు. దానికి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. ఆ రాజకీయ ముసుగు అన్నది కనుక ఒక్కసారి పైకి తీస్తే కరుడు కట్టిన నేరస్తులు కూడా ఈ రోజు బయటకు వచ్చి నుంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి.